పసుపు ధర్నా జరిగిన సంఘటన. మరి ఆ సంఘటన నుంచి ఆ రోజు ధర్నా చేసినప్పుడు కొందరు అల్లరి చేయడం, మరి దానికి అనుగుణంగా మళ్ళీ కార్యక్రమం రూపొందించి చెప్తామనడం జరిగింది. మరి ఆ మర్నాడే మరి బీజేపీ నుంచి అంటే ఎంపీ అరవింద్ అంశాలు కొందరు పోలీసు ఎంపీ గారు చర్చిస్తామని చెప్పడం జరిగింది. మరి టైం తీసుకొని వారు చెప్పడం, నేను 18వ తారీఖు నాడు ఎంపీ గారింటికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం వెళ్ళిన తర్వాత మేము ఒకటి అడిగినాం, మీరు బాండ్లో పసుపు మద్దతు ధర బోర్డు ఏర్పాటు చేస్తే రాసి ఇవ్వడం జరిగింది, మాకు అవి నెరవేర్చాలి అని చెప్పడం జరిగింది. ఎంపీ గారి మాటల్లో ఏమంటే కథలు చెప్తూ అమెరికాలో 1100 ఉంది కిలో, ఢిల్లీలో 500 ఉంది, నిజామాబాద్లో 200 చిల్లర ఉంది, ఇంత వ్యత్యాసం ఉంది, మరి ధర మనకు రైతుకు వస్తలేదు, ఎటువంటి ఉందని మనమే అడగడం. మేము దానికి కూడా సమాధానం, మాకు అవసరం లేదు, మీరు రాసించిన ప్రకారం మాకు మద్దతు ధర కావాలి అనే విషయం చెప్పినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 10,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వడానికి రెడీగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మరి ఇస్తలేదు లేదని చెప్పడం జరిగింది. మేము వారికి ఒకటే సూచించాం, మీకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంత్రి ద్వారా 10,000 రూపాయల మద్దతు డిక్లేర్ చేసామని ఒక లెటర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెప్పియండి. తెప్పించిన తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకుడిని మేము అడుగుతాం గట్టిగా, మీరు లెటర్ తీసుకురాక రాష్ట్ర ఏదో సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదని కథలు చెప్పడం తప్ప ఆయన చేసేది ఏం లేదు. ఒకటే డిమాండ్ చేసాం, కేంద్ర ప్రభుత్వం నుంచి 10,000 రూపాయల మద్దతు ధర తీసుకురా, మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్టి డిమాండ్ చేసి మేము దాన్ని పంపిస్తాం, మీరు 10,000 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకురండి మొదలని ఎంపీ గారికి గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే పసుపు బోర్డు ఏర్పాటు చేయమంటే స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేయడం, దాంట్లో ఎన్నో రకాల ఇంప్లిమెంట్స్ వస్తున్నాయి, లాభాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే గతంలో కూడా కోల్డ్ స్టోరేజ్లకు 60% సబ్సిడీ ఉండే, రైతులకు బయలింగ్ యూనిట్స్ ఇస్తుంది, పసుపు ఆలబెట్టడానికి ఇస్తుంది, ప్లాట్ఫారాలు ఇస్తుంది. అప్పుడు కూడా ఉండే స్పైసెస్ బోర్డు ఎప్పటి నుంచో ఉంది, అది ఉండే. స్పైసెస్ బోర్డు కాదు, మాకు పసుపు బోర్డే కావాలి, నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ రెండు డిమాండ్ మాకు ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చాలని తెలియజేసి వాపసు రావడం జరిగింది. మరి దాని కారణంగానే మళ్ళీ వేయడం జరిగింది. ఈ ఉద్యమాల వస్తే రైతు అధ్యక్షత కమిటీ పేరు పిలిచిర్రు, దాంట్లో సఫలం విఫలమైంది. మళ్ళీ కొత్తగా ఎంపీ అభ్యర్థులతోనే సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామంటున్నారు. దానికి చర్చిస్తే సంతోషమే, నువ్వు మద్దతు ధర కల్పిస్తే చాలా సంతోషం, నువ్వు ఏ సమావేశంలో ఏదన్నా పెట్టుకో, ఇక్కడికి రైతులకు మద్దతు ధర కావాలి, పసుపు బోర్డు కావాలి, దానికి మేము కట్టుబడి ఉన్నాం, వాళ్ళు కూడా కట్టుబడి ఉంటారని తెలియజేస్తున్నాం. వారు ఏ కథ చెప్పినా మీరు నమ్మవద్దు, మనకు కావాల్సింది పసుపు బోర్డు మద్దతు ధర కావాలని డిమాండ్ చేయాలని వారికి కూడా విన్నవిస్తాం. పసుపు బోర్డు పసుపుకు 15,000 మద్దతు ధరని సన్నబడ్లు వేసిన తర్వాత వాటికి సరైన రేట్ లేక మరి 2,500 ఇవ్వాలనే దానికి 700 రూపాయలు బోనస్ ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాలను ఎత్తివేద్దని చెప్పి ఈ 4 డిమాండ్ల మీద మేము ఏదైతే రహదారి దిగ్బంధం చేసినామో రైతు వర్గాలను, మరి దాన్ని చూసిన తర్వాత ఎంపీ గారు మరి పిలవడము శుభసూచకమే, సంప్రదింపు లేని ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. మరి సమస్యకు పరిష్కారం కొరగా చెప్పేసి సంప్రదింపులకు పిలిచినటువంటి ఎంపీ మరి గతంలోనే ఏదైతే పసుపు బోర్డు కోసం అని చెప్పేసి నువ్వు పాదయాత్ర చేసి నువ్వు ఈరోజు గెలిచినావు, అదే పసుపు బోర్డు మీద గతం ఉన్నటువంటి ఎంపీ కూడా ఓడిపోవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కూడా మేము ఏంటంటే సంప్రదింపులలో కూడా మాకు ఏమంటున్నాడంటే స్పైసెస్ బోర్డు ఇచ్చినాం, పసుపు బోర్డు అనేది పాత టెలిఫోన్ డబ్బా అంటున్నాడు, స్పైసెస్ బోర్డు స్మార్ట్ ఫోన్ అంటున్నాం. మాకు కావాల్సింది అదే పసుపు బోర్డు కావాలి, అదే పాత డబ్బా కావాలని చెప్పేసి రైతంగా కోరుకుంటున్నప్పుడు మరి నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో మరి ఎంపీ నువ్వు అది మర్చిపోకుండా, నువ్వు ప్రతినిధులను బెదిరించకుండా నువ్వు తప్పకుండా అది ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రాజీనామా చేసేసి నువ్వు మాతో ఉద్యమంలో పాల్గొంటానని చెప్పినావు. నువ్వు ఆ మాట కట్టుబడి రావాలని చెప్పేసి మేము ఐక్య వేదిక తరఫున మా ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు 23వ తారీఖు నాడు చౌటుపల్లిలో పెట్టిన
నువ్వు ఏ మాటకైతే కట్టుబడి ఉన్నావో అదే మాట చెప్పాలా. నువ్వు ఇదే మాట చెప్పి ఈ సమస్యను పొడిగించవచ్చు. ఎందుకంటే రేపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుంది. మరి ధాన్యం రేటు లేకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోతుంది. రైతులు కూడా ఏదైతే ప్రతినిధులు ఉన్నారో ఈ ప్రతినిధులు ముంగటి మాట్లాడితే రైతాంగం రోడెక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా నువ్వు ఈ కాలం గడపకు, మమ్మల్ని మభ్య పెట్టకు, విడదీసి పాలించిన సూచనలు మాత్రం బాధ పెట్టాలని ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం మీద వేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లెటర్ చేయాలా, మేము అవి కొనుగోలు కేంద్రాలకు 10,000 రూపాయలు మేము ఇస్తాం, మిగతా దాన్ని కట్టిస్తే రైతు బతుకుతున్నారు అంటున్నాం. నువ్వు ఇస్తే తప్పేందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. యథావిధిగా అదే టైంలో ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో మరి నువ్వు నీరెత్తినట్టు నువ్వెత్తుకుంటావు. రైతాంగం నష్టపోతున్నప్పుడు రైతాంగం దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇస్తావా రేటు? కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చించాలని చెప్పి కేసీఆర్ గారికి కూడా సూటిగా ప్రశ్నిస్తాం. ఇక్కడ రేపు వెళ్ళాలి కూడా రైతుల ప్రజలు అందరూ కలిసి ఓటేస్తారని వేరే గెలిచారు. కాబట్టి రైతాంగం నష్టపోతున్నప్పుడు మీరు తాత్సారం ఎందుకు ఎత్తున్నారని చెప్పేసి అటు బీజేపీ గవర్నమెంట్ కానీ ఇటు కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఇద్దరికి మా రైతు ఐక్య కార్యాచరణ తరఫున మేము ప్రశ్నిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ ఈ రైతాంగం ఎందుకంటే మార్కెట్కు ధాన్యం వస్తుంది కాబట్టి రైతాంగం నష్టపోతుందని చెప్పి ఇప్పటికే కాలం గడుస్తూ అవుతుంది, ఏడాది గడుస్తూ అవుతుంది. రైతు మళ్ళీ రేపు పొద్దున ఈ ధాన్యం పండించే పరిస్థితులు లేరు. కాబట్టి తప్పకుండా దీన్ని మీరు వెనక్కి తగ్గి ఇటు కేంద్రమా అటు రాష్ట్రమా మీరిద్దరు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము రైతాంగం తరఫున మేము హెచ్చరిస్తాం. ఎన్నికల్లో పసుపు సాధిస్తానని, అట్లాగే పసుపు ఎంఎస్పి జాబితాలో చేర్చి మద్దతు ధర కల్పిస్తానని, రాతపూర్వకమైన బాండ్ పేపర్ పైన రాసిచ్చిన అరవింద్ ఆ డిమాండ్ నెరవేర్చాలని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నిలిపేయడానికి చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, సన్న రకాలను సాగు చేయమని చెప్పి కొనుగోలు చేయకుండా రైతాంగం నష్టం చేసినందుకు 700 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇవ్వాలని ఈ 4 డిమాండ్ల పైన ఆందోళన జరిగిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళన ముగిసిన 2వ రోజుకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధరంపూరి అరవింద్ గారు ఐక్య కార్యాచరణ కమిటీలో ఉన్న సాయిరెడ్డి గారికి, ప్రభాకర్ గారికి ఫోన్లు చేసి ఆహ్వానించారు. చర్చిద్దాం పసుపు బోర్డు పైన, అట్లాగే మద్దతు ధర పైన అని చెప్పేసి అంటే 18వ తేదీ సాయంకాలం ఐక్య కార్యాచరణ కమిటీ చర్చించుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళే డెలిగేషన్లో ఇక్కడే ఉన్నాం, తక్కువ మంది వెళ్ళాలని అనుకున్నాం. వెళ్ళిన తర్వాత తను ఎందుకు పిలిచాడనే విషయాన్ని వివరించడం జరిగింది. పసుపు బోర్డు స్థానంలో స్పైస్ బోర్డు తెచ్చాం, డైరెక్టర్ తెచ్చాం అని చెప్పేసి దానివల్ల ఎక్కువ ఉపయోగం కలుగుతుంది, పసుపు బోర్డు అవసరం లేదు అనే సారాంశం వచ్చే విధంగా తన వివరణ ఇవ్వడానికి కోరుకున్నారు. మద్దతు ధరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి వివరించారు. మేము ప్రతినిధులుగా సాయిరెడ్డి గారు, నేను, యాదన్న, మనోహర్ రెడ్డి గారు మేము వివరించాం. ఇది రెండు కూడా మీరు ఎన్నికల్లో బాండ్ పేపర్ మీద రాసిన దానికి విరుద్ధమైన అంశాలు మీరు మాట్లాడుతుంది. ఒకటి, మద్దతు ధర ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు, అది రాష్ట్ర ప్రభుత్వం చేయదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బోనస్ ఇస్తుంది అని చెప్పేసి మేము గుర్తు చేస్తాం. లేదు చిన్న రాష్ట్రాల్లో చిన్న పంటలు ఉంటే అది లేఖ రాయాల్సి వస్తే ఇతర రాష్ట్రాలు డిమాండ్ ఇస్తాయి అని చెప్పేసి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు, తిరస్కరించాం. అట్లాగే పసుపు అంశం కూడా తీసుకొస్తే మేము అదే చెప్పాం, మీరు కట్టుబడి ఉండాలి. గతంలో పాలకులు, గతంలో పార్లమెంట్ సభ్యులు ఈ అంశాల్ని విస్మరించినందుకు ఓటమి పాలయ్యారు.
అని కూడా మేము గుర్తు చేశాం. తను గట్టిగా గుర్తు చేశాడు ముఖాముఖి. అందుకని ఎందుకంటే మేము చర్చకు పోయేటప్పుడు కూడా రైతులతో సమాలోచన చేసి వెళ్ళాం. వచ్చిన తర్వాత మా కనీస బాధ్యతగా మేము రైతాంగానికి మీ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసమనే మేము గుర్తు చేస్తాం. ఇకపోతే ఈరోజు రైతులతో ముఖాముఖి అని చెప్పి రేపు సమావేశం ఏర్పాటు చేశారు. మేము స్వాగతిస్తున్నాం. అది పార్లమెంట్ సభ్యుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే మనకు కావాల్సింది మేము కోరుకుంటుంది ఈ రైతులతో అభ్యర్థులతో విజ్ఞప్తి. ఎందుకంటే ఉద్యమమే అభ్యర్థులను నియమించింది, ఉద్యమమే పోటీ చేయించింది. కాబట్టి వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి అరవింద్ గారు పిలిస్తే మేము స్వాగతిస్తున్నాం. మేము రేపు మద్దతు ధర ప్రకటిస్తాడని ఆశిస్తున్నాం. బోర్డు కూడా టైం బాగానే చెప్తాడని ఆశిస్తున్నాం. లేకపోతే ఉద్యమాన్ని కొనసాగించడమే. రాజకీయాలకు అతీతంగా మాత్రం ఈ జెండా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుంది. పసుపు ధర వచ్చేంత వరకు, అట్లాగే పసుపు బోర్డు సాధించేంత వరకు ఇందులో రాజీ లేదు. రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు సన్న రకాల ధాన్యానికి ఇప్పటికైనా 700 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఏదైతే ఈరోజు కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలని ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత, అంతకుముందు రైతుల పక్షాన రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రోడ్డు మీద కూర్చుండి భారత్ బంద్లో భాగస్వామ్యం పంచుకొని మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు రోడ్ల మీద కూర్చున్నారు. ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఆ ఢిల్లీ పోయి వచ్చిన దాంట్లో మరి ఏం జరిగిందో ఏంటో, ఏం బ్లాక్ మెయిలా లేకపోతే ఏ కుంభకోణాలా ఏం అయ్యిందా నాకు తెలియదు. కానీ యూటర్న్ మాత్రం తీసుకున్నాడు. యూటర్న్ తీసుకోవడంలో రైతాంగానికి తీరని నష్టం జరుగుతుంది. ఎంఎస్పీ కింద కొనుగోలు కేంద్రాలని కంటిన్యూ చేయకపోతే నువ్వు రైతు బంధిస్తావా ఇంకోటి బంధిస్తావా రైతు మొత్తం ఊరుకో. ఖచ్చితంగా ఇవాళ బీహార్, పంజాబ్ రైతులు కూడా ఎందుకు 80% ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. ఇవాళ బంద్ అయితే చట్టాలని చెప్పేసి ఇలా 57 రోజుగా కొనసాగుతా ఉంది లక్షలాది మంది. అందుకని ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. కొనుగోలు కేంద్రాలు చేస్తే తిరుగుబాటు వస్తుంది, రైతాంగం ఖచ్చితంగా దాన్ని చేస్తుంది. అందుకని ఈ 4 డిమాండ్ల పైన ఈ ఐక్యకార్యాచరణ కమిటీ రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే విధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉండేది లేదని తెలియజేస్తాం. సాయి